Hello everyone, welcome to Venkana English Guru. Friends, you are preparing for JL DL demo. So when you are preparing for this JL DL demo, friends, so be careful about the syllabus. First primary thing is going to be your good afternoon everyone. So the primary thing is going to be first రివైజ్ ది సిలబస్. మీరు జిఎల్ పేపర్ 2లో పేపర్ 3లో భాగంగా యూ మైట్ హవ్ రెడ్, మీరు చదివి ఉంటారు. ఆ చదివినటువంటి విషయాలను సో డిఫరెంట్ ఇష్యూస్ యూ హ్యావ్ రెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పేపర్ 1, 2, 3. పేపర్ 1 విడిచిపెట్టేసి పేపర్ 2 and 3 సిలబస్ని ఒకసారి గ్లాన్స్ చేయండి. హ్యావ్ ఎ గ్లాన్స్, రికాప్చులేట్ వాట్ యూ హ్యావ్ రెడ్, వాట్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్, వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ ఫర్ మోర్ దెన్ 6 or 7 months. ఆ టైంలో మీరు ఏం చదివారు అట్లీస్ట్ గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ప్రతిదీ ఎప్పుడు మొత్తం సీరియస్గా చదవమని నేను చెప్పట్లేదు. హ్యావ్ ఎ గ్లాన్స్, ఒక గ్లాన్స్ అలా చూడండి. ఎందుకంటే మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్లో ఒక 2 to 5 questions are going to be on the material you have read for the exam. మీరు చదివిన ఆ సిలబస్ ఏదైతే ఉంటుందో, పేపర్ 2 సిలబస్ కావచ్చు, పేపర్ 3 సిలబస్ కాంటెంట్స్ కావచ్చు. సో దీస్ ఆర్ very very important, friends. This I would suggest you for this demo as far as demo is concerned. సో ఇది మీరు పక్కా చేయగలగాలి. మీరు రాసుకున్నటువంటి నోట్స్, ఆ షార్ట్ కట్ నోట్స్, ఆ డైలాగ్స్, సో ఆల్ దోస్ కెన్ బి రివైజ్డ్. ఒక్కసారి మీరు తప్పకుండా చూసేటువంటి ప్లాన్ మాత్రం కంపల్సరీగా చేయండి. ఇదొకటి నేను మీకు చాలా స్ట్రాంగ్గా చెప్పేటువంటి సజెషన్. దాంతోపాటు ఇంకా మీరు చేయవలసినటువంటి అంశం ఏంటి అంటే, ఇంటర్మీడియట్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్స్ కాంటెంట్ పేజ్, మనకు సిలబస్ కాపీ ఉంటుంది. ఫస్ట్ కాంటెంట్ పేజ్ చూడడం మర్చిపోవద్దు. ఆన్లైన్లో కనబడుతుంది, లేదా మీ దగ్గరలో ఉన్న ఇంటర్మీడియట్ పిల్లల్ని పట్టుకొని ఫస్ట్ ఇయర్ ఈ కెమిస్ట్రీ సిలబస్ లేదా మ్యాథమెటిక్స్ సిలబస్ లేదా ఇంగ్లీష్ సిలబస్ ఎంత ఉంది, ఏమి ఉంది అనే అంశాన్ని అబ్జర్వ్ చేసి మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఆర్ యూ అవేర్ ఆఫ్ దోస్ కాన్సెప్ట్స్? అక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ మీకు ఏమైనా వచ్చా, మీలో ఆ అంశానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా, వీటిపైన కూడా మీరు చెక్ చేసుకునేటువంటి అంశం చేయండి. దిస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ సజెస్ట్ యూ. నెక్స్ట్ ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఆఫ్ క్లారిటీ, కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్. మీరు ప్రజెంటేషన్ గురించి మీ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఫర్ ద 15 minutes. మనం చాలా సంవత్సరాలు కష్టపడి 15 minutes మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ద 15 minutes చేంజ్ యువర్ ఫీల్డ్. ఆ 15 minutes మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, ఫ్రెండ్స్. అంటే మీరు ఆ 15 minutesలో వాట్ యు హ్యావ్ స్టడీడ్ ఫ్రమ్ బిగినింగ్, ఫ్రమ్ ఎస్ఎస్సి టు మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్గా ప్రజెంట్ చేయాలి మీ ఇంట్రొడక్షన్లో. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రజెంటేషన్ there must be clarity. The kind of name of your SSC and name of your school percentage, name of your intermediate college, name of the course percentage, name of your degree college course percentage, name of your B.Ed college course percentage, name of your post graduation percentage. అండ్ ఇది చాలా క్లారిటీగా సూక్ష్మంగా మీరు కుదిరితే ఒక సెల్ ఫోన్లో వీడియో రూపంలో పెట్టి రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, ప్రజెంట్ ఐడియాస్. ఒక 3-5 minutes మనకి టైం ఇస్తారు. లోపలికి వెళ్ళగానే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడుగుతాడు. చాలా క్లారిటీగా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ ట్రై టు స్పీక్ యాజ్ ప్రిసైజ్లీ యాజ్ మీరు అనుకుంటారు చాలా బాగా మాట్లాడుతున్నాను. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజెంటేషన్ మీరు ఒక ముందుకు వచ్చినటువంటి చైర్మన్ మిమ్మల్ని అడుగుతాడు, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని. లుక్ ఎట్ ఎవ్రీబడి వెన్ యూ స్పీక్ అండ్ హ్యావ్ ఏ షార్ట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్,
మీకు వచ్చే టైం బట్టి. థ్యాంక్ యూ సార్. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ సార్. Sir, I am Swapna and I am from Nalgonda. I finished my MA, I finished my SSC in JPHS, finished my graduation and degree college, finished my post graduation from University College of Arts and Social Sciences, Usmania University from 2008 to 10. I finished my and Bachelor of Degrees so and so place. Presently, I have been working as a CRT teacher in Nalgonda, Miryalaguda. I have been working as CRT teacher for the past 10 years. ఇలా మనం చెప్పడానికి ప్లాన్ చేయండి. మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడేటప్పుడు టాక్ అబౌట్ యువర్ ప్రైవేట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, పబ్లిక్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ టాక్ అబౌట్ యువర్ పార్ట్ టైం టీచింగ్, ఫుల్ టైం టీచింగ్. ఇది బాగా క్లారిటీ ఉండాలి. దాంతోపాటు మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి మన జేఎల్గా వెళ్తున్నప్పుడు ఓన్లీ టాక్ అబౌట్ ఇంగ్లీష్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. మీకు 10 years ఉంది. ఐ టాట్ వెదర్ యూ టాట్ సోషల్ స్టడీస్ బట్ డోంట్ టాక్ అబౌట్. మీకు 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మధ్యలో 4 years సోషల్ స్టడీస్ చెప్పారు, బట్ సే ఐ హ్యావ్ 10 years of teaching experience. Don't mention that I taught social studies, I taught English. No. Be specific about your subject. ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్కి రిలేటెడ్గా మాట్లాడడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. సో 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇన్ ద ప్రజెంటేషన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ అబౌట్ యువర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అండ్ టాక్ అబౌట్ యువర్ కరెంట్ టీచింగ్ పొజిషన్. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ప్రజెంట్గా. 3 issues వెరీ ఇంపార్టెంట్. మీరు లోపలికి వెళ్ళగానే మాట్లాడాల్సిన విషయాలు. ఫస్ట్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఎడ్యుకేషన్, యువర్ పేరెంట్స్, యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ బిఎడ్, ఇదంతా టీచింగ్ మీ స్టడీస్ చెప్పాలి. యువర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ పార్ట్ టైమర్, యాజ్ ఎ గెస్ట్ ఫ్యాకల్టీ, యాజ్ ఎ టీచర్ చెప్పాలి. అండ్ లాస్ట్ మీ ప్రజెంటేషన్ చివరిలో presently I have been working as a postgraduate teacher in tribal welfare residential school at Maripeda. ఇలా చెప్పాలి. ఇది చెప్పిన తర్వాత based on the state information you give, they will ask questions and you share your ideas. Friends, remember, don't be hurry-burry. మళ్ళీ నేను చాలాసార్లు చెప్తాను, మీరు సిలబస్ చూసుకోండి, కాన్సెప్ట్స్ నీకు వచ్చా లేదా తెలుసుకోండి. ఇమీడియట్గా ఇప్పుడు టెన్షన్ పడి 2 టాపిక్లు చదువుతాను, 3 టాపిక్లు చదువుతాను చదవద్దు సీరియస్గా. బికాస్ డెమో ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఆన్ ద టాపిక్స్ దట్ యూ ప్రిపేర్. ఇంకొక విషయం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ ఉంటారో దే ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయలేదు వాళ్ళని, ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ ఇన్ఫర్మేషన్. సో బీ కేర్ఫుల్. సో ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళే ప్రోగ్రామ్ మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ట్రై టు యూజ్ సింపుల్ ఇంగ్లీష్, ట్రై టు యూజ్ ఓన్లీ ఇంగ్లీష్. మీరు రేపు డైరెక్ట్గా మాట్లాడడానికి ముందు ఇంట్లో వంట చేస్తూ, టీవీ చూస్తూ, మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ హస్బెండ్ దగ్గర, మీ వైఫ్ దగ్గర ఈరోజు ఒక 3-4 times ప్రాక్టీస్ చేయండి వాట్ యు వాంట్ టు స్పీక్. సో ఇలా నెక్స్ట్ వీడియో నేను ఏం చేస్తానంటే, వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ విచ్ యూ హ్యావ్ మేడ్ టు ద ఇన్స్టిట్యూషన్స్ వేర్ యూ వర్క్? వాట్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ యూ ఆర్ గోయింగ్ టు డూ టు ద ఇన్స్టిట్యూషన్స్ ఇఫ్ యూ గెట్ ఎ జాబ్ అని అడుగుతారు. ఇంతకుముందు ఇన్స్టిట్యూషన్స్కి నీ పాత్ర ఎలా ఉంది, నెక్స్ట్ ఇప్పుడు నీకు ఉద్యోగం ఇస్తే గవర్నమెంట్లో నువ్వు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తావు అని అడుగుతాడు. ఇవి 2 ప్రధానమైనటువంటి విషయాలు. దాంతోపాటు నెక్స్ట్, వాట్ వర్ యువర్ ఛాలెంజెస్ ప్రీవియస్ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ లెక్చరర్? ఇంతకుముందు నీకు ఏమైనా ఛాలెంజెస్ ఉండేనా? ఎలాంటి ఛాలెంజెస్ నువ్వు ఫేస్ చేసావు, ఎలా సాల్వ్ చేసావు? వాట్ వాజ్ యువర్ పర్సంటేజ్ ఇన్ యువర్ సబ్జెక్ట్, యాజ్ ఎ ఇన్ యువర్ సబ్జెక్ట్, ఇన్ ద క్లాస్ అండ్ ఇన్ యువర్ స్కూల్ వేర్ యూ వర్క్ అని అడుగుతాడు. వీటిపైన ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలనేది నెక్స్ట్ వీడియో వి విల్ డూ. ఓకేనా? I'll do the video of before 3 o'clock. Okay, now friends, see you.